కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. ప్రియాంకపై మనీ లాండరింగ్ కేసు పెట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. హర్యానాలోని ఓ భూమి కొనుగోలు విషయంలో ఆమె పేరును ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు అధికారులు. ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త అయిన సిపి తంపి, బ్రిటన్ జాతీయుడు అయిన సుమిత్ చెద్దాపై నమోదైన మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఛార్జ్ షీట్ లో ప్రియాంకతో పాటు ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేరును ప్రస్తావించింది ఈడీ. ఈ మేరకు డిసెంబర్ 28న విషయం బయటకు వచ్చింది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా 2006లో ఫరియాబాద్ ప్రాంతంలోని అమీన్పూర్లో రియల్టర్ పహ్వా నుంచి 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 2010లో అదే భూమిని తిరిగి పహ్వాకు అమ్మేశారు. అదేవిధంగా 2006లో అమీన్పూర్ గ్రామంలో పహ్వా ద్వారా ప్రియాంక ఓ ఇంటిని కొనుగోలు చేశారు. 2010లో అదే ఇంటిని తిరిగి పహ్వాకు అమ్మేశారు. ఈ సందర్భంగా జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్ని విదేశాల నుంచి డబ్బులు అక్రమంగా వచ్చాయనేది ఈడీ ఆరోపణ. విదేశాలకు చెందిన తంపి, సుమిత్ చెద్దా ద్వారా ప్రియాంక గాంధీ, ఆమె భర్త వాద్రా భూముల కొనుగోలు ద్వారా మనీ లాండరింగ్ పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే వారి పేర్లను ఛార్జ్ షీట్ లో నమోదు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.